ఎవరైనా ఇంట్లో చనిపోయి ఉంటే ఆ ఇంట్లోకి మనం వెళితే ఇంకా ఇంకా బాధ, ఇంకా ఇంకా ఏడుపు, ఇంకా రొమ్మగొట్టుకోవడం, కేకలేయడం, వచ్చి మనల్ని కౌగిలించుకోవడం, మంతపడి ఏడ్చడం, ఇవన్నీ సాధారణంగా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే వాళ్ళు ఏడవటానికి బదులుగా యేసు కన్నీరు విడిచెను. బేతనీలో జరిగిన విషాదకరమైన సంగతిని గురించి ఆ దినాల్లో మిగతా ఊర్లో ఎవరు చనిపోలేదా? ఆ దినాన్ని ఇప్పుడు చూడండి, మామూలుగా ఈ దినం ఉందనుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖు. ఈరోజు పుట్టిన వాళ్ళు ఎంతమందో దాదాపు చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. ఈ ఊర్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, పక్కన ఊర్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, పక్క జిల్లాలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, యెరూషలేము అంతా చనిపోయిన వాళ్ళు ఉంటారు, చాలా స్థలాల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. మరి అక్కడ దాకా యేసుప్రభు వెళ్ళలేదు. ఈ చనిపోయిన ఇంటికే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఒక్కసారి ఆయన కాలు పెడితే మరణం జీవం అవుతుంది. ఒక్కసారి ఆయన కాలు పెడితే కన్నీరు ఆనంద ప్రవాహం అవుతుంది. ఒక్కసారి ఆయన కాళ్ళు పెడితే విషాదం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక్కసారి ఆయన కాళ్ళు పెడితే యేసునాథుడు పరిస్థితులన్నీ మార్చబడతాయి. యేసు ఏమైనా చేయ సమర్థుడు. మార్కు 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తం సాధ్యము. ఈ మధ్యాహ్నం ఇక్కడి నుండి బయలుదేరకు వెళ్ళక మునుపు ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిజరక్షన్. అది పునరుత్థాన స్థలం. దేవుడు తన పునరుత్థాన శక్తిని వాడుకోవటానికి బేతనీ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో చూస్తే 4వ ప్రస్తావన చూసి మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. లాజరు యేసు ప్రభువుతో పాటు భోజన పళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇందాక మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈ వాక్యం మనకు ఇదమిద్దంగా జ్ఞాపం చేసే ఆధ్యాత్మికమైన సంగతి ఏంటంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్టరేషన్. తప్పిపోయినవాడు, దూరం అయిపోయినవాడు, పరుగులు తీస్తున్నవాడు, యేసు నాకు అవసరం లేదని వెళ్ళిపోతున్నవాడు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. యేసుని నిరాకరించేవాడు యేసు ప్రభు బల దగ్గర కూర్చుంటున్నాడు. యేసు యొక్క దృష్టి నుండి మరలుకోవాలని అనుకునేవాడు యేసు యొక్క దృష్టిలోనికి తీసుకురాబడ్డాడు. దిస్ ఇస్ మెటమార్ఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఫినామినల్ చేంజ్. ఇది ఆశ్చర్యకరమైన అద్భుతమైన మార్పుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇట్స్ ప్లేస్ ఆఫ్ రెస్టరేషన్. ఇప్పుడు దాకా 4 సంగతులు చెప్పాను. మొదటిది ఏంటి? బేతనీ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్. బేతనీ విశ్రాంతి స్థలము. రెండవది బేతనీ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, నివాస స్థలం బేతనీ. మూడవది బేతనీ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన స్థలము. నాలుగవది బేతనీ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్, ఉజ్జీవింపబడే, పునరుద్ధరించబడేది. ఐదవది ఆఖరిది చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త 24:50 అనుకుంటా. ఆయన వారిని బేతనీ దాకా తీసుకుని వెళ్ళి చేతులెత్తి ఆశీర్వదించి ఆహారోన్నాయను. నేను ఈ మాట చెప్తే తప్ప? Church is the most nearest place for the people who are prepared for his glorious coming. యెరూషలేము దూరంగా ఉందేమో, ఎరికో దూరంగా ఉందేమో, ఏది యేసు ప్రభు ఆరోహణం కావడానికి దగ్గరుంది. విచ్ ఈస్ ద నియరెస్ట్